నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను కడప జిల్లా పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణ, బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి చేతుల మీదుగా మండల పరిధిలోని తోట్లపల్లిలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను మరియు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో పలు అభివృద్ధి పనులైన పోలేరమ్మ దేవాలయం వద్ద గల వంటశాలను, విద్యుత్ దీపాలను, ప్రహరీ గోడలను, గోకులాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం మండలంలోని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డికి మండలంలోని ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే గారికి శ్రీమద్రాజపోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా గోవిందమాంబకు, మాతా జగదీశ్వర దేవికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, మాతా పిచ్చమాంబకు, శ్రీ శ్రీ వీరభోగ స్వామి వారికి, మాతా చంద్రావతాంబకు, మాతృలక్ష్మకు, భక్తవృక్ష కోటికి నమ పార్వతీ మహాదేవ శంభో. సావధాన లక్ష్మీనారాయణాభ్యాం సావధాన మీరు ఏం ముందు ఏం పని తీసారా వరకు సార్ ముందు సరేనా సానుకొని 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 సార్ రైట్ సార్ రైట్ సార్ ఓకే సార్ సైడ్ ఉందా మాకు సైడ్ ఓకే బాగా ఓం ఓకే సార్ రానా ముందుకు రానా రైట్ సార్ సార్ సైడ్ ఉన్నాడు సార్ సకల్
దస్తగిరి ముందుకు రా, ముందుకుండు. ఓకే సార్. చాలానే వీడియో వచ్చాము. ఎన్ని కోట్లు? 20. कुबेराय वै सवनाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः। अम्बच्चरदिभूतेषु गुहायामि सम्मुषश मम यज्ञस्त्वं सत्कारस्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः वन्ददाव आपो ज्योतिषं ब्रह्मभूर्भवस्वराम् ईशा सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिब्रह्मः शिवो मे अस्तु सदा। మధ్య రావద్దు. రెడీ సార్, ఓకే రెడీ సార్, రెడీ సార్, రెడీ పెట్టండి రెడీ కట్ చేయండి సార్, కట్ చేయండి. రైట్ శాంతంగా పనిచేస్తుంది. చేయదేమో నేను
ఈశ్వరుడు సార్ ఈశ్వరుడు సైడ్ కూడా వేయండి దండ నా బేస్ సైడ్ దుకాణం అందరూ సైడ్ ఉండు నా ఓలినా రెడీదా నిలబడుకున్నా సైడ్ చెప్తా రైట్ బాల్ 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 ఏదిమా రైట్ సార్ ప్రభాకర్ సార్ సైడ్ రండి చాలు చాలుగా అయిపోయింది ఏం అవసరం లేదు ఇంకా సరిపోయింది రెడీ రెడీ ఓకే సార్ సూపర్ ఎన్ని ఉంటావు పోవాలంతే అది కాదు ఎంత స్నేహితంగా కొట్లాడుకుంటాం ఓటం గెలుపని సహజం ఏం పెద్ద సమస్య దాదాపు 21 కోట్ల రూపాయలతో మరి ఇక్కడ మోడల్ స్కూల్ కూడా ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది ఒకటే కాకుండా దాదాపు 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి బ్రహ్మంగారి మఠం అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు దేవతల తరఫున చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అదే రకంగా మండలంలో సీసీ రోడ్స్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, అవన్నీ ఆరెంజ్ చేసాం. ఇంకా కొన్ని రాబోతున్నాయి కూడా. మరి అన్నిటికి మించి విద్యా విషయంలో చూసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంస్కరణలు విద్యాపరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఒక్క పాఠశాలను తీర్చిదిద్ది నాడు నేడు కింద దాన్ని రెన్యువేట్ చేసి ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈరోజు మన స్కూల్స్ అన్నీ కూడా అక్కడ పక్కగా ఏర్పాటు చేయాలి. మరి విద్యా బోధనలో కూడా ఈరోజు చూసాం. ఈరోజు మోడల్ స్కూల్ ఓపెన్ చేసుకున్నాం. మరి అదేమిటే కాదు, ప్రతి ఒక్కరికి స్కూల్కి వచ్చే పిల్లలందరికీ అమౌంట్ ఇస్తున్నాం. మరి కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, విద్యా దీవెన కాదండి, వసతి దీవెన కూడా ఈరోజు ఇస్తున్నాం. అది ఎక్కువే కాకుండా మరి వేరే దేశాలు చదువుకునే వాళ్ళు కూడా విదేశీ విద్యా దీవెన కూడా మరి ఈరోజు డబ్బులు ఇస్తున్నాం. ఇది ఒకటే కాకుండా ఎవరైనా మంచి అర్హత ఉండి మేధావులు ఉంటే వారికి కూడా ఈ యొక్క గ్రూప్ కానివ్వండి, సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మరి ఆర్థికంగా పారితోషికం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏ రకంగా అయితే విద్యకు ప్రోత్సహిస్తున్నాడో దానికంటే కూడా ప్రతి ఒక్కరికి ముందు ఆరోగ్యంగా పోషకంగా ఉంటేనే విద్య అనేది వస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా గేమ్స్, స్పోర్ట్స్ చాలా ముఖ్యం. ఎవరైనా మంచి ఫిట్గా ఉంటేనే చదువు అవుతుంది. అటువంటి వారికి కూడా విద్యను అభ్యర్థించాలా, వారికి కూడా క్రీడలను ప్రోత్సహించాలి ఈ రాష్ట్రంలోనే ఉద్దేశంగా ఆడుదాం అందరూ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేశాము. ఈరోజు ఇక్కడ మనం బ్రహ్మగారి మఠంలో స్టార్ట్ చేశాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క సచివాలయ మంత్రులు కూడా ఈ యొక్క గేమ్స్ కూడా ఏర్పాటు చేసిన జరుగుతారు. మరి క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి 15 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్లకు క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దానివల్ల ఒక విద్య కాకుండా మరి ఈ యొక్క క్రీడల్లో కూడా రాణించాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కూడా
ఉద్దేశంగా ఈరోజు ఇచ్చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఇవి అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో జరుగుతుంది. తర్వాత మండలంలో కూడా జరుగుతుంది. మండలంలో కూడా ఇంటి సచివాలయ పోటీలు జరుగుతాయి. దాని తర్వాత కాన్స్టిట్యూన్సీ లెవెల్ కూడా జరుగుతాయి. వీటన్నిటికీ కావాల్సినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా మన బ్యాట్స్ కానివ్వండి, వారి కానీ దానికి కావాల్సిన క్రీడా సామగ్రి అంతా కూడా ప్రభుత్వమే ఈరోజు అందరికీ కూడా సప్లై చేస్తుంది, ప్రతి సచివాలయాలు కూడా. మరి అదే రకంగా ఫైనల్గా వచ్చేవాటికల్లా మరి కాన్స్టిట్యూన్సీలో వచ్చినప్పటికి దాదాపు 35,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతాం. ఇది క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ పెట్టడం కూడా. అలాగే టోటల్ రాష్ట్రంలో దాదాపు 12 కోట్ల రూపాయల వీరు క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అవన్నీ కూడా ఇచ్చేదాన్ని కూడా చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా చూస్తే ఎందుకంటే వారిలో చాలా మంది గ్రామీణ ప్రాంతంలో నేను చూస్తున్నాను. కొంతమంది మంచి ఉత్సాహవంతులు ఉన్నారు, బాగా నేర్పడితనం ఉండేవాళ్ళు ఉన్నారు, క్రీడలో బాగా రాణించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు గుర్తింపు రావడం లేదు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కేవలం పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క క్రీడలన్నీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బయట తీసుకున్న వాళ్ళు ఉద్దేశమే కార్యక్రమం చేస్తాం. మరి అదే రకంగా మనం చూస్తున్నాం. ఈనాడు ఇది ఈరోజు పోయేది కాదు, ప్రతి సంవత్సరం ఈ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఏదో ఎలక్షన్ కోసం పెట్టి 1 ఇయర్ చేసింది కాదు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ క్రీడా ఉత్సవాలు కూడా ఏర్పాటు చేసేదాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసి మంచిపోయినటువంటి నిన్న చూసాక మనం ఇక్కడ మైదుకూరు జెడ్పీ హై స్కూల్లో ఒక అబ్బాయి రఫీ అని చెప్పేసి అతను రోప్ జంప్ దీంట్లో మన స్టేట్ మన కంట్రీ నుంచి బ్యాంకాక్ కూడా పోయాడు. బ్యాంకాక్ పోయేదానికి బాబు అతనికి ఇబ్బంది ఉంటే నేనే ఆర్థికంగా సాయం చేసి బ్యాంకాక్ కూడా పంపించాను. బాగా రాణించి వచ్చేసాడు అక్కడ. అంటే మరి మామూలు మైదుకూరులో ఒక జెడ్పీ హై స్కూల్లో చదివేటువంటి కుర్రోడు ఇంటర్నేషనల్ లెవెల్కి పోయినాడంటే ప్రతిభ ఉంది, మన వాళ్ళలో చాలా మంది ఉంది. దాన్ని వెతికి తీసేదానికోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తాం. ఎంతోమంది బాగా ఉత్సాహవంతులు ఉన్నారు. వారందరూ కూడా ఇది ఎంకరేజ్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో క్రీడల్లో కూడా ఏ రాష్ట్రానికి తీసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులు ఉన్నారు అని చెప్పే దానికోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.